సమస్యలను పరిష్కరించాలి 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 విద్యారంగ సమస్యలను పరిష్కరించాలి 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 ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పరిష్కరించాలి పరిష్కరించాలి జిందాబాద్ 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 ఎస్ఎఫ్ఐ జిందాబాద్ జిందాబాద్ అరికట్టాలి ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి 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 ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని అరికట్టాలి 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 ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీని నియమించాలి ప్రతి మండలానికి రెగ్యులర్ ఎంఈఓ పోస్టులను జిందాబాద్ ఎస్ఎఫ్ఐ అరికట్టాలి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టాలి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీని అరికట్టాలి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల ఫీజుల దోపిడీని మూసివేయాలి అనుమతి లేని పాఠశాలను మూసివేయాలి అనుమతి లేని పాఠశాలను జిందాబాద్ ఎస్ఎఫ్ఐ అమలు చేయాలి ఫీజుల నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలి ఫీజుల నియంత్రణ చట్టాన్ని నియమించాలి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిని జిందాబాద్ ఎస్ఎఫ్ఐ చదువుకై పోరాడు నియంత్రించాలి అధ్యక్షులు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలెక్టరేట్ వద్ద నిరసన చేయడం జరుగుతుంది. ఈ నిరసన యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను ఈరోజు పరిరక్షించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాల అనేక సమస్యలతో ఈరోజు విద్యార్థులు చదువుతున్న పరిస్థితున్నది. ఈరోజు సమస్యలు ఈరోజు స్వాగతం పలికినాయి. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కనీసం తాగడానికి ఈరోజు మంచినీరు లేని పరిస్థితి ఉన్నది. కనీసం విద్యార్థులకు ఈరోజు మూత్రశాలలు మరుగుదొడ్లు కానీ కనీసం వాటిని ఈరోజు రిపేర్ చేయని పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఒకవైపు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వ విద్యారంగాన్ని ఈరోజు బలోపేతం చేస్తామని చెప్తున్నాడు. తన దగ్గర ఈరోజు విద్యాశాఖ ఈరోజు పెట్టుకున్న పరిస్థితి ఉన్నది. దాంతోపాటు తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ యొక్క నివేదిక ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఈరోజు ఎంతమంది టీచర్లు ఉన్నారు నివేదిక ప్రకటించింది. కానీ దాని తగ్గట్టు ఈరోజు అకాడమిక్ ప్రారంభంలోనే కనీసం ఈరోజు బడ్జెట్ కేటాయించబడుతున్నది. ప్రత్యేక బడ్జెట్ ఈరోజు ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలకు కేటాయించడం లేదు? ఈరోజు రాష్ట్రంలో ఉన్న 26,000 ప్రభుత్వ పాఠశాలను 4,000 పాఠశాలను కుదించే పరిస్థితి ఉన్నది. అంటే ఈ రాష్ట్రంలో నూతన విద్యా విధానం పేరుతోనే ప్రభుత్వ పాఠశాలను తీసివేసే కుట్ర రాష్ట్ర ప్రభుత్వం పన్నుతున్నది. కాబట్టి దీన్ని ఎస్ఎఫ్ఐ ఈరోజు వ్యతిరేకిస్తున్నాం. దాంతోపాటు ప్రభుత్వ పాఠశాలను సందర్శించడానికి కనీసం ఈరోజు రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు లేరు. జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ఈరోజు రెగ్యులర్ లేని పరిస్థితి ఉన్నది. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెగ్యులర్ ఎంఈఓ పోస్టులు ప్రతి మండలానికి కేటాయించాలి, ప్రతి ప్రభుత్వ పాఠశాలను విజిట్ చేయాలి. దాంతోపాటు మధ్యాహ్న భోజనం కేవలం 7 రూపాయలు 8 రూపాయలు మాత్రం ఈరోజు మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. చాలని ఈరోజు భోజనం మీద విద్యార్థులకు అందిస్తున్న పరిస్థితి. ఒకవైపు బ్రేక్ఫాస్ట్ అందిస్తామని చెప్తున్నారు, ఒకవైపు మధ్యాహ్న భోజనం మంచి పౌష్టికరమైన భోజనం అందిస్తామని చెప్తున్నారు. కానీ ఎక్కడ కూడా దీనికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించలేని పరిస్థితి. రాష్ట్ర ముఖ్యమంత్రి మాటలతో పూట గడుపుతున్న పరిస్థితి. కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు పౌష్టికాహారమైన భోజనం అందించాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఈరోజు పుట్టగొడుగుల ప్రైవేట్ పాఠశాలలు వెలుస్తున్న పరిస్థితి. ప్రైవేట్ పాఠశాలలో కనీసం ఈ రోజు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని పరిస్థితి. ఎడ్యుకేషన్ పాలసీ చేసింది. ఈ రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలు కేవలం నర్సరీ చదువుతున్న విద్యార్థులకు 1,00,000 నుండి 4 లక్షల రూపాయల ఫీజులు ఈరోజు తీసుకుంటున్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ఈరోజు ఎడ్యుకేషన్ పాలసీ చెప్పింది. కానీ ఎడ్యుకేషన్ పాలసీ రాష్ట్ర గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన కమిటీ ఈరోజు చెప్పినా కూడా ఈ రాష్ట్రంలో ఇప్పటివరకు ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురాలేదు. తక్షణమే ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలి, ఫీజుల దోపిడీ అరికట్టాలి. దాంతోపాటు ఈ రాష్ట్రంలో విద్యాశాఖ కనీసం మంత్రి లేడు. రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర విద్యాశాఖ ఉంది. ఈ రోజు అనేక విద్యారంగ సమస్యలు సమీక్ష చేస్తామని చెప్తున్నారు. ఈరోజు అకాడమిక్ ప్రారంభమైంది, ఎందుకు ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ప్రజాప్రతినిధులు విజిట్ చేస్తలేరు? అనేక ప్రభుత్వ పాఠశాల సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నాం, తక్షణం ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల సమస్యలు పరిష్కరించాలి, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన చేయడం జరుగుతుంది. లేని పక్షంలో ప్రజాప్రతినిధులు ఎక్కడికక్కడ అడ్డుకుంటాం. ఈ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యారంగ పరిరక్షణ కోసం ఎస్ఎఫ్ఐ ఉద్యమిస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని,
అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముందు ఈరోజు నిరసన కార్యక్రమం చేపడతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమై ఇప్పటికే వారం 10 రోజులు గడుస్తా ఉంది. మరోవైపు విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ముఖ్యమంత్రి ప్రభుత్వం చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్క పాఠశాలలో విద్యార్థులకు ప్రారంభం నాటికే పాఠ్య పుస్తకాలు కావచ్చు, యూనిఫామ్లు కావచ్చు, వగైరా సామాన్లన్నీ కూడా విద్యా సంవత్సరం ప్రారంభం నాటికే అందిస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఈ విషయంలో పూర్తిగా విఫలమైంది. ఇప్పటికే ఎస్ఎఫ్ఐ అనేక పాఠశాలలు మేము సర్వేలు చేస్తే ఏ ఒక్క పాఠశాలలో కూడా పూర్తి స్థాయిలో పాఠ్య పుస్తకాలు అందినటువంటి పరిస్థితి లేదు. యూనిఫామ్లు ఇప్పటి వరకు ఎక్కడ కూడా కొలతలు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి విద్యార్థులు ఏం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఓవైపు ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం అతలాకుతలా ఉంటే జిల్లాలో మొత్తం ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలలు అనేటువంటి ఇష్ట రాజ్యాంగం ఈ రోజు ఈ జిల్లాలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఏ ఒక్క పాఠశాలలకు ప్రైవేట్ పాఠశాలలో కూడా మొత్తము బుక్స్ కావచ్చు, యూనిఫామ్స్ కావచ్చు, టై, బెల్ట్, షూ, బ్యాగ్ తో సహా ఇవన్నీ సామాన్లు బలవంతంగా ఈ రోజు విద్యార్థులతో ప్రైవేటు పాఠశాల ఈరోజు లక్షల రూపాయలు వెచ్చించి ఈరోజు పేద విద్యార్థుల నుంచి దోసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవన్నీ జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారులు కావచ్చు మరి ఎందుకు కల్పించలేదు అని చెప్పేసి మరి మొద్దు నిద్ర జిల్లా విద్యాశాఖ ఉందా అని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇప్పటికే ఎస్ఎఫ్ఐగా మేము పాఠశాల ప్రారంభం కాకముందే మరి ప్రతి ఒక్క పాఠశాల విజిట్ చేయండి, ఈ పుస్తకాల దందని ఆపండి. మరి విద్య అనేటువంటిది ఒక హక్కా లేకపోతే వ్యాపారం ఈ రోజు ప్రైవేటు కార్పొరేట్ శక్తులకు అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మరి విద్యను ఈ రోజు చదువుకునే పరిస్థితి నుంచి చదువును కొనుక్కునే పరిస్థితికి ఈ రోజు ఈ పాఠశాలను ప్రైవేటు కార్పొరేట్ తీసుకొస్తుంది కాబట్టి వాటిని నియంత్రించాల్సినటువంటి అవసరం ఉంది. అదే విధంగా జిల్లాలో ఉన్నటువంటి చాలా మోడల్ స్కూల్స్ కావచ్చు, గురుకులాలు కావచ్చు, కేజీబీలు కావచ్చు, అద్దె భవనాల్లో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి వెంటనే వాటికి సొంత భవనాలు నిర్మించాల్సినటువంటి పరిస్థితి ఉంది. కొన్ని పాఠశాలలకు హాస్టళ్లకు రోడ్డు సౌకర్యం లేనటువంటి పరిస్థితి జిల్లాలో ఉంది. మరి వెంటనే విద్యాశాఖ ఇప్పటికైనా మేల్కొనాలి, ప్రతి ఒక్క పాఠశాలను, హాస్టళ్లు, గురుకులాలను తనిఖీ చేయాలి, అందులో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించే దిశగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. లేని ఏడల ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఇది ఆరంభం మాత్రమే, రానున్న రోజుల్లో సమస్యలు పరిష్కరించకపోతే మొత్తం ఎక్కడికక్కడ అధికారులను అడ్డుకుంటామని చెప్పేసి ప్రజాప్రతినిధులు తిరగబోమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నా పేరు మల్లార ప్రశాంత్, ఎస్ఎఫ్ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్యదర్శి. సార్ ఇప్పటికే స్కూల్ స్టార్ట్ అయ్యి వారం 10 రోజులు అవుతుంది సార్. చాలా స్కూళ్ళల్లో టెక్స్ట్ బుక్స్ అనేటువంటిది పూర్తి స్థాయిలో రాలేదు సార్. యూనిఫామ్స్ అయితే మొత్తానికే కొలతలు తీసుకోలేరు. అదేవిధంగా కొద్దిగా ప్రైవేట్ స్కూళ్ళలో కూడా మొత్తం నోట్ బుక్స్, యూనిఫామ్స్, టెక్స్ట్ బుక్స్ ఇవన్నీ అమ్ముతున్నారు. ఒక్కసారి మీ నుంచి అధికారులకు చెప్పి అది విజిట్ చేయమని చెప్పండి సార్. ఓకేనా సార్?